బాబు రమ్మా వెనక్కి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి, భవన నిర్మాణ కార్మికులకు, వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము సుమారు 50,000 కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది. అది జరగకుండా ఉండుంటే కనీసం 10 లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా, ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల్లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోషదగిన విషయం. మీకందరికీ తెలుసు, ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం 370 రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇది జరగాలి. అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ 43ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణాలు జరగవు. జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్స్ అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి, ఎవరైనా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చిన జీవోలోని దాంట్లోని మనకు ఏ విధంగా పెనాల్టీ వేయాలి, ఏ మాత్రం ఆ హోర్డింగ్ ఉన్నా ఎక్కడైనా కానీ వాళ్లకు కావాల్సింది కాకుండా ఎవరైనా హోర్డింగ్ చేసినప్పటికీ లేకపోతే రవాణా చేసినప్పటికీ అది నేరం అని చెప్పేసి అదే దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.